దేవుడు లోకమునకు ఉప్పై ఉన్నాడు అని చెప్పాడు కదా ప్రభు. ఉప్పు అన్నాడు కానీ మీరు పప్పు అయి ఉన్నారు అనలా. ఎందుకని? పప్పు గ్యాస్ కాబట్టి అంటారా? గ్యాస్ అంటే ఇప్పుడు వచ్చింది కానీ గ్యాస్తో చాలా తెప్పలు వచ్చినాయి. ఎందుకని? ఇంట్లో గ్యాస్ దొరుకుతుందండి. ఇంట్లో గ్యాస్ లేదని బాధ, ఒంట్లో గ్యాస్ ఉందని బాధ. రెండు బాధలు ఉన్నాయి గ్యాస్ వల్ల. లేదని అక్కడ బాధ, ఉందని ఇంకో బాధ. సరే, ఊరికే మీకు వాక్యం బాగా గుర్తుంటుందని అది చెప్తున్నాను. సరే, ఇప్పుడు దేవుడు లోకానికి ఉప్పై ఉన్నాడనే విషయాన్ని గురించి ఆ రోజుల్లో ఎందుకు చెప్పాడంటే, ఉప్పు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఉప్పు తర్వాత వెలుగు, ఈ రెండు కూడా చాలా ప్రాధాన్యమైంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు జీవించే దినాల్లో. ఇప్పుడు మనకి టార్చ్ లైట్లు వచ్చినాయి, లేకపోతే సెల్ ఫోన్స్ వచ్చినాయి, లేకపోతే రకరకాల వెలుగులు వచ్చినాయి, విద్యుత్ వచ్చింది. కానీ యేసు ప్రభు వారు ఉన్నటువంటి దినాల్లో ఇలాంటి విద్యుత్ శక్తి లేదు. ఏం చేసేవాళ్ళు? ఒక కాగడ వెలిగించుకొని దీపస్తంభం మీద పెట్టేవాళ్ళు, మనకు తెలుసు కదా. కాబట్టి వెలుగు చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత ఉప్పు కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఇది నా ఉప్పు తిన్నాడు అంట. ఉప్పు తిన్నాడు అది మీకు అర్థమై ఉంటుంది అనమాట. మళ్ళీ అవన్నీ అర్థం కాదు. అంటే అర్థం ఏంటంటే నేను కష్టపడినటువంటి కష్టార్జితం అంటే ఇది వరకు పని చేసినప్పుడు ఉప్పు ఇచ్చేవాళ్ళు. అది అక్కడి నుంచి వచ్చింది ఆ సామెత, నా ఉప్పు తిన్నాడంటే అర్థమే తెలుసు మీకు. పని కూడా జీతము, ఉప్పు కూడా ఒక జీతంగా ఇచ్చేవాళ్ళు సైనికులకి. ఉప్పు అంత ప్రాధాన్యతమైంది అప్పుడు. అందుకే ఆ పదము శాలరీ నుంచి అలా వచ్చిందనమాట. నా ఉప్పు తిన్నాడరా, నా ఉప్పు తిన్నాడు అనే పదం అక్కడి నుంచి వచ్చింది. మనం వాడతాం కానీ దాని యొక్క మూలాలు మనకు తెలియదు. తర్వాత ఈ వెలుగు కూడా చాలా ప్రాముఖ్యమైంది. వెలుగు లేకుండా ఎవరు కూడా చూడు. ప్రభువే చెప్పాడు, నేను లోకమునకు వెలుగే ఉన్నానని చెప్పి ప్రభు చెప్పాడు. అలాగే ఆయన ప్రసంగంలో, మొట్టమొదటి ప్రసంగంలో మీరు కూడా లోకానికి వెలుగై ఉండండి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఉప్పు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, ఉప్పుని ఇది వరకు ఏమనంటే తెల్ల బంగారం, వైట్ గోల్డ్ అనేవాళ్ళు కదండి. వైట్ గోల్డ్ అంటే తెల్ల బంగారం దొరకది. ఇప్పుడైతే ఎక్కువైపోయింది అనుకోండి, ఉప్పు ఎక్కడ పడితే అక్కడ మనం కొట్టులో చూస్తే ఉప్పు కూడా మనకు బయట దొరికిద్ది. అది సాధారణంగా కొట్లో లోనకు పెట్టరు, బయట వదిలేస్తారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ఉప్పుకి ఇప్పుడు ఉన్నటువంటి ఉప్పుకి చాలా తేడా ఉంది. అప్పుడు ఉప్పు నిప్పులాగా పనిచేసేది, ఇప్పుడు ఉప్పు తుప్పులాగా పనిచేస్తుంది కదండి. అది పని చేయట్లేదు. ఎందుకంటే ఉప్పు నిస్సారమతి ఏమవుద్ది? బయటకు పారవేయబడి అది మనుషుల చేత త్రొక్కబెట్టకే కదా అని చెప్పి ప్రభు చెప్పాడు. అంటే ఉప్పు నిస్సారం అవుతుంది ఎప్పుడో అంటే ఉప్పులో కల్తీ జరిగినప్పుడు. ఉప్పులో కల్తీ జరిగినప్పుడు ఏమో చెప్పండి, అది నిస్సారం అవుతుంది. అది దేనికి పనిచేయదు. ఒరిజినల్గా రాక్ సాల్ట్ అంటాం దాన్ని, రా సాల్ట్ అంటాం. లేకపోతే ఆ సాల్ట్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఇంచుమించు 84 రకాల మినరల్స్ అంటే ఖనిజాలు అందుట్లో ఉంటాయి. ఎందుకు చెప్తుంటే మీకు అర్థం కావాలండి. సరే, ఇవన్నీ మనిషికి ఉపయోగపడేటువంటి విషయాలు అన్నీ కూడా. ఈ మనం పని చేసినప్పుడు ఏమవుద్ది అని అంటే స్వెట్టింగ్, చెమట రూపంలో మొత్తం కూడా వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ఉప్పే వస్తుంది.